హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకటే వార్త. ఫోన్ ట్యాపింగ్‌లు. అంటే ఫోన్ ట్యాపింగ్‌లంటే ముఖ్యంగా ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, సీక్రెట్‌గా వాళ్ళ కాల్ రికార్డ్స్ అన్నీ కూడా వినడం. అయితే గతంలో తెలంగాణలో, ముఖ్యంగా తెలంగాణలోని కేసీఆర్ గారి ప్రభుత్వం అనేది అధికారంలో ఉన్నప్పుడు, కేటీఆర్ గారు తనకి సంబంధించిన కొద్దిమంది నాయకులు, ముఖ్యంగా ప్రభాకర్ రావు అనే ఒక వ్యక్తి, కీలకమైన వ్యక్తి తన టీమ్ అందరిని పెట్టుకొని కూడా దాదాపుగా 15, 20 రోజుల్లో 4200 మందివి ఫోన్ కాల్స్ అనేవి రికార్డ్ చేసి అవన్నీ కూడా దొంగతనంగా విన్నారు అని చెప్పి ఇప్పుడు ఒక వార్త అయితే చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అందులో ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణకి పక్కన పెడితే ఆంధ్ర సైడ్ నుంచి కూడా నిన్న వైఎస్ షర్మిల గారు కూడా నా కాల్ రికార్డ్స్ అన్నీ కూడా విన్నారు, నా ఫోన్ ట్యాప్ చేశారని చెప్పి వైఎస్ షర్మిల గారు మీడియా ముఖంగా మాట్లాడడం అయితే జరిగింది. ఎవరు చేశారు? ఎందుకు చేశారు అనంటే, వైఎస్ షర్మిల గారు గతంలోనే నా ఫోన్ ట్యాప్ జరిగిందని చెప్పి ఆవిడ కొన్ని వ్యాఖ్యలనేవి మీడియా ముందు చేయడం జరిగింది. కానీ అప్పుడు వైఎస్ఆర్‌సీపీ దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఎందుకనంటే వాళ్ళు అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి. అయితే వైఎస్ షర్మిల గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కీలకంగా మీడియా ముందు మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్‌ల విషయంలో చాలా కీలకమైన పరిణామాలు ఉన్నాయని చెప్పి ఇక్కడైతే కొంత సమాచారం అయితే వినబడుతుంది. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే షర్మిల గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్‌లు చేశారు. అది కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు తనకి సన్నిహితుడు కాబట్టి, ఒక మిత్రుడు కాబట్టి కేటీఆర్ గారి ద్వారాగా ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను ఈ కాల్ రికార్డ్స్ అన్నీ కూడా విని జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారు అని చెప్పి ఒక ఆరోపణ అయితే ఇప్పుడు బయట పెట్టడం అయితే జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తన చెల్లి షర్మిలారెడ్డి గారిది మాత్రమే వినలేదు. చంద్రబాబు నాయుడు గారిది, ముఖ్యంగా లోకేష్ గారిది, పవన్ కళ్యాణ్ గారిది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కీలకమైన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళవి, వారితో పాటు ముఖ్యంగా తమ పార్టీలో అంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉన్న కొద్దిమంది నేతల మీద అనుమానం ఉంటది కదా! అటువంటి నేతల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ అనేది చేయించారు. తెలంగాణ ప్రభుత్వం, గత ప్రభుత్వం అధికారంలో ఉన్న నాయకుల ద్వారాగా జరిగింది అని చెప్పి ఒక ప్రధాన ఆరోపణ అయితే ఇప్పుడు తెర మీదకొచ్చింది. పైగా ఇక్కడ తెలంగాణలో కూడా చూసుకుంటే కేటీఆర్ గారే చేయించారు ప్రభాకర్ రావు అని చెప్పి ఈ కాల్ రికార్డ్స్, ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈయన విదేశాలకు పారిపోయాడు. తాజాగా ఇప్పుడు ఆయన పట్టుకొచ్చి ఇప్పుడు ఆయన్ని సిట్ అధికారులు విచారించడంతో నిజానిజాలనేవి బయటకొస్తున్నాయి. ఏకంగా 15 రోజుల్లో 4200 మంది ఫోన్ కాల్స్ విన్నారు. ఫోన్ ట్యాపింగ్‌లు చేశారంటే ఏ స్థాయిలో జరిగిందనేది మనమైతే అర్థం చేసుకోవాలి. అందులో తెలంగాణకి సంబంధించి రేవంత్ రెడ్డి గాని కానీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలకమైన నాయకులు గాని, బీజేపీకి సంబంధించిన ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి అండ్ మెయిన్‌గా ఈటల రాజేంద్ర, ఇంకోవైపు రఘునందన్ రావు అండ్ మెయిన్‌గా ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే సెలబ్రిటీలు కూడా. ముఖ్యంగా సెలబ్రిటీలు అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్‌లు, హీరోల కాల్ రికార్డ్స్ కూడా విన్నారు అని చెప్పి ప్రధానమైన ఆరోపణ వినబడుతుంది. అందులో ముఖ్యంగా హీరోయిన్‌లు అందులో కూడా సమంత, రకుల్ ప్రీత్ సింగ్ అండ్ హెబ్బా పటేల్ ఎవరైతే ఉన్నారో ఇటువంటి హీరోయిన్‌లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి కాల్ రికార్డ్స్ అన్నీ కూడా వినడం అయితే జరిగింది. గతంలో వీటి మీదే కూడా చాలా ఆరోపణలు కూడా రావడం జరిగింది. ఏది ఏమైనా సరే గత ప్రభుత్వం అంటే తెలంగాణలోని గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ కింగ్ పిన్ ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఒక టీమ్‌ని పెట్టుకొని ప్రత్యేకించి కూడా ఈ కాల్స్ అన్నీ కూడా కేటీఆర్ గారు చెప్తేనే మాట్లాడించారు అని చెప్పి ఇప్పుడు సిట్ విచారణలో బయటపడ్డాయి కొన్ని నిజాలు. అయితే ఇందులో తెలంగాణకి చెందిన, ఆంధ్రాకి చెందిన ప్రముఖమైన రాజకీయ నాయకులు, ఇండస్ట్రియలిస్టులు, సెలబ్రిటీలు అందరూ అందులో ఆడవాళ్ళున్నారు, మగవాళ్ళున్నారు. అయితే ఇదొక పెద్ద నేరం అని చెప్పాలి. ఎందుకనంటే ఫోన్ ట్యాపింగ్ అనేది వాళ్ళ యొక్క వ్యక్తిగత భద్రత విషయం. అయితే అటువంటి కాల్ రికార్డ్స్ అనేవి వినడం, రికార్డ్ చేయడం అనేది 100కి 100 పాళ్ళు కూడా తప్పు. ఒక రకమైన చట్టరీత్యా నేరం. అంటే ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుని ఉల్లంఘించారు, దానికి భంగం కలిగించారని మనమైతే చాలా గట్టిగా చెప్పవచ్చు. మరి ఈ కేసులో ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేత కేటీఆర్ గారు కీలక పాత్ర పోషించారు అనే ఆరోపణలైతే ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా ఒక రకంగా వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది అయితే ఇంకా మాత్రం ప్రభుత్వం తరపు నుంచే గానీ, ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు ఎక్కడా కూడా నిజానిజాలనేవి బయట పెట్టలేదు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వ పెద్దల నుంచే గానీ, మీడియా నుంచే గానీ వచ్చిన సమాచారం ప్రకారంగా చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్‌లనేవి తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్‌లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా సన్నిహితులు. అంటే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులు. కేటీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సాన్నిహిత్యం ఉంది కాబట్టి ఆయన చెప్పారు, వీళ్ళు చేశారు. వాటితో పాటు తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలకు సంబంధించిన
వాయిస్ కాల్స్ కూడా విన్నారు అని చెప్పి ప్రధానమైన ఆరోపణ అయితే వస్తుంది. కానీ ఇది కానీ కరెక్ట్‌గా ప్రూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం అయితే ఉంది. దాంతో పాటు కీలకంగా చూసుకుంటే ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసే అవకాశాన్ని కూడా కోల్పోయే అవకాశం అయితే తేలుతుంది. ఏది ఏమైనా సరే వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించి ఇంకొకరి పర్సనల్ కాల్ డేటాస్ అనేవి బయటకు తీయడం అనేది నేరం కాబట్టి మరి దీని మీద ఎటువంటి కేసులు నమోదవుతాయి? ఎవరెవరు అరెస్ట్ అవుతారు? ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కేటీఆర్ గారు గానీ, కేసీఆర్ గారు గానీ, హరీష్ రావు గారు గానీ, ముఖ్యంగా ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? వారితో పాటు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన జగన్మోహన్ రెడ్డి గారు తన చుట్టూ ఉన్న కోటరీలో ఇంకా ఎవరు అరెస్ట్ అవుతారనేది మనమైతే చూడాలి. మరి ఈ కేసు ఎంత లోతుగా వెళ్తుంది? ఏం జరుగుతుందనేది మనమైతే ముందు ముందు చూడాలి మరి.